హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు లాస్ట్ హైదరాబాద్లో బోనాలు అన్నమాట. వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. మార్నింగ్ 6 o'clockకి లేసి అదో మా బంటి చూడాల కూర్చున్నాడు. నేను మాత్రం ఇల్లు వచ్చి క్లీన్ చేసి మంచిగా ముగ్గేశాను అండ్ రెడీ అయిపోతున్నాం. మంచిగా స్నానం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ అదేమంటారు బోనంని మంచిగా ఇలా పసుపు అది దాంతో కుంకుమ అలా పెట్టి అలంకరించుకున్నాము. అండ్ బోనం చేసే ముందర ఇలానే కదా చేసుకునేవి. మా సైడ్ అయితే కుంకుమ పసుపు పెడతామన్నమాట. అలా మొత్తం కుండకి పెట్టిన తర్వాత బొట్లు పెట్టాలి. బొట్లు పెడతాం. అండ్ మీ సైడ్ ఎలా చేస్తారు? కొందరు డిజైన్స్ అంటే అమ్మవారి ముఖం, ఐస్, నోజ్ ఇలా వేస్తాం. నాకు అలా రాదని చెప్పేసి మేము బొట్లే పెడుతున్నాం. అక్కడ మా అత్తమ్మ పెట్టేస్తుంది బొట్లు ఫాస్ట్గా. మళ్ళీ మా అత్తమ్మ కొంచెం పెద్దగా పెట్టిందని మా వదిన తీసుకుని అంత పెద్దగా అని చెప్పేసి మళ్ళీ చిన్నగా పెడుతుంది. నేనేమో చిన్న కుండ దానికి పెడుతున్నా. పసుపు అన్నిటికీ పెట్టేసిన తర్వాత ఇలా చిన్నగా కుంకుమ బొట్లు పెడుతున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ టైం ట్రై చేయాలి కొంచెం డిజైన్ అమ్మవారి ఫేస్ వేసేటట్టు కుండల మీద. అండ్ ఏదైనా ఇది ఎక్కడ మేము బోనం చేసినాం అంటే కాళీ మందిర్. చాలా పవర్ఫుల్, సన్ సిటీ దగ్గర ఉంటుంది. ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. నాదొక కోరిక నెరవేరింది. ఇంకొకటి మొక్కుకున్న అది తీరితే ఖచ్చితంగా మంచిగా బోనం చేసా అని అనుకుంటున్నా. అండ్ మొత్తం దేవునికి కుండక అదంతా చేసిన తర్వాత కింద బియ్యం పోసి అండ్ పూలు కట్టామన్నమాట. ఇంట్లోనే మా అత్తమ్మ కూర్చింది ఆ దారంకి. తర్వాత అలా కట్టిన తర్వాత బెల్లం అన్నం ఉంటుంది కదా, ఆ బెల్లం అన్నం కొంచెం కూల్ అయిపోయిన బెల్లం అన్నం చేస్తాం మేము. బెల్లం అన్నం పచ్చి పులుసు పెడతాం అన్నమాట. సో బెల్లం అన్నం మొత్తం ఆ కుండలో పెడతాం అమ్మవారికి. అండ్ తర్వాత కొంచెం పచ్చి పులుసు కూడా చింతపండు, ఆనియన్స్ అది వేసి దేవునికి పెడతాం. అండ్ కొందరేమో రవ్వ కేసరి సంథింగ్ అలా చేశారు ఒక్కొక్క దిక్కు. ఇక్కడ మా అల్లుడేమో మామిడి తోరణాలు అవి తీసుకొని వచ్చాడు, ఏమంటారు తోరణాలు కట్టడానికి. ఇక్కడ మేము కుండలో మొత్తం నైవేద్యం మొత్తం పెట్టేసి ఇంకా దీపం పైన పెడతాం కదా, దానికి కూడా నేను కొంచెం మళ్ళీ పసుపు అది పెట్టేసి బొట్లు పెట్టేసిన. ఇక్కడ మా మామయ్యనేమో పూలు కడుతున్నాడు. ఇక్కడ మా అన్నయ్య అది ఇది మాకు ఏమైనా కావాల్సి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సో ఇలా అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత పసుపు కొంచెం మిగిలింది కదా, మళ్ళీ వేస్ట్ అయింది అని చెప్పేసి అందులోనే కొంచెం వేసుకొని కాళ్ళకు కూడా పెట్టుకున్న తర్వాత ఇలా యాపాకు ఉంటుంది కదా, యాపాకు మొత్తం కుండకి పెడతామన్నమాట. దీపం మీద పెట్టే కింద ఇట్లా పెడతాం. పెట్టిన తర్వాత దీపానికి పైన నేను చిన్నదానికి కుంకుమ పెట్టాను కదా లాస్ట్లో, అలా పెడతామన్నమాట. పెట్టిన తర్వాత ఇంక అన్నీ మా వదిన చేసేస్తుంది. నేను ఫ్రెష్ అప్ చీర ఇట్లా కట్టుకుందామని చెప్పేసి లేచిన అనమాట. అప్పుడే విక్కీ నిద్ర లేచి వచ్చిందా అమ్మ అనుకుంటే ఇక్కడ చూడండి హాయ్ చెప్పంటే హాయ్ చెప్తాడు. విక్కీ ఒక్కడు ఉన్నందుకు ఇల్లంతా గలగలా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది. మొత్తం అందరం రెడీ అయ్యాం. మంచిగా చీరలు గిట్లా కట్టుకొని రెడీ అయిపోయిన తర్వాత దీపం ముట్టిస్తుంది మా వదిన. అండ్ తర్వాత ఇంకా మెల్లగా వెళ్ళిపోదాం. అప్పటికే 9:35, 9 అరౌండ్ అలా ఆ టైం అయిపోయింది. మాకు ఇప్పటికే లేట్ అయిపోయింది. సో మళ్ళీ లేట్ చేస్తే ఎండకి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి అది చేస్తుంది. ఆడ విక్కీ ఏమో వాళ్ళ అత్తకి హెల్ప్ చేయడానికి వెళ్తుంది, టెంకాయ కొడుతుంది కదా అని చెప్పేసి గ్లాస్ ఏమి ఇవ్వడానికి. సో టెంకాయ కొట్టేసి మనం స్టార్ట్ అయిపోవాలన్నమాట మెల్లగా నిదానంగా. ఇంకా బోనం చేసాం. చాలా దూరం ఉంది, కొంచెం బై వాకింగ్ నేను ఎత్తుకోవాలనుకున్నా కానీ బట్ మా వదినమ్మ ఎత్తుకున్నది, ఆమెనే కోరుకుండే కోరిక మంచిగా. అండ్ మీరు ఎలా చేస్తారు మీ సైడ్? ఈ ఊర్లలో ఇంకా వేరే మాసంలో చేస్తారు కదా, అది ఇప్పుడే కాదు ఊర్లలో, ఇది హైదరాబాద్ వరకు కాబట్టి మేము ఇక్కడ కాళీ మందిర్లో మా వదిన చేస్తే వెళ్ళామన్నమాట. విక్కీ చూడు హారతి అదేమంటారు ఉదర్బత్తీలతో ఇవ్వడానికి చూస్తున్నాను అన్నమాట. అండ్ ఇంకా ఇలా జరిగిపోయిందన్నమాట. మంచిగా చాలా బాగా జరిగింది. దర్శనం కూడా స్టార్ట్ అయిపోయినాం. ఇంక ఇక్కడ విక్కీ డ్రెస్ కూడా మంచిగా స్నానం చేసేసి డ్రెస్ వేసుకొని వచ్చిండు. హాయ్ చెప్తున్నా అందరికీ. విక్కీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఖచ్చితంగా.
అండ్ ఇక్కడ అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిసేపు రూమ్లో ఉంచాలి దీపం ముట్టించినాక అని చెప్పేసి ఒక 10 మినిట్స్ ఆగి మెల్లగా కిందికి స్టార్ట్ అయిపోయినాం మెల్లగా నడుచుకుంటూ. చాలా బాగా జరిగింది అసలు, సూపర్ అసలు. ఇదే టెంపుల్ చూపిస్తా చూడండి, శ్రీ కాళీమాత మందిరం చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా వెళ్ళండి. సన్ సిటీ దగ్గర ముందలకి కాళీ మందిర్లో చాలా పవర్ఫుల్. ఎంతమంది ఫుల్ రష్ ఉన్నది, ఇంకా కొంచెం తక్కువ ఉన్నది ఇయర్ అంట. 2024లో అయితే ఫుల్ రష్ ఉండే, అప్పుడు బాగుండే. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా చాలా బాగా అయింది, ఎంతమంది అసలు ఫుల్. చూడండి మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ వేసా, చూసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ దేవునికి అది బోనం సమర్పించిన తర్వాత అందులో ఉన్న నైవేద్యం కొంచెం దేవుని పెట్టేసి మేము తీసుకొచ్చుకొని, అండ్ ఈవినింగ్ ఇలా నాన్ వెజ్ ఫెస్ట్ టైప్లో చేసుకుంటారు, నెక్స్ట్ డే కూడా చేసుకుంటారు. ఇక్కడ చికెన్, మటన్, బోటి అండ్ బగారా రైస్, చపాతీలు చేసుకున్నాం. చాలా బాగా కుదిరిండే వంటలు కూడా, అండ్ పీస్ ఆఫ్ మైండ్తో అంత బాగా జరిగింది ఆ రోజు. అండ్ ఇది సండే రోజు మినీ వ్లాగ్ అన్నమాట, 20 last. And thank you for watching. Please subscribe to my channel. Bye.